నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। $2010 కోట్లతో వార్షిక బడ్జెట్। టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు। ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మ్రోగిస్తోంది। వైఎస్ఆర్ కాంగ్రెస్ లు 2-3 స్థానాలకు పరిమితం। గాలి ముద్దుకృష్ణమనాయుడు। వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష। స్పీకర్ నిర్ణయాలు స్వాగతిస్తాం। ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుంటాం। బాబురావు। అక్రమంగా క్వారీలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి। వాకులామాత ఆలయాన్ని పునఃనిర్మించాలి। బీజేపీ డిమాండ్। జగన్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైందే। ఉప ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారు। సంబరాల్లో మునిగిన కాంగ్రెస్ కార్యకర్తలు। వార్తల్లోని వివరాలు। టీటీడీ పాలక మండలి పలు తీర్మానాలు చేసింది। తిరుమలలో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో 2012-13 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు। తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది। చైర్మన్ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, పాలక మండలి సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు హాజరై చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు। ఈ సందర్భంగా చైర్మన్ బాపిరాజు బోర్డు తీర్మానాలను మీడియాకు వివరించారు। 2010 కోట్లతో 2012-13 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు। బడ్జెట్లో ఇంజనీరింగ్ విభాగానికి 142 కోట్లు, హిందూ ధర్మ ప్రచార పరిషత్కు 106 కోట్లు, బిజినెస్ అండ్ సెక్యూరిటీ విభాగానికి 22.4 కోట్లు, విద్య, వైద్యానికి 123 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు। అనంతరం భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే కార్యక్రమాలను గురించి వివరించారు। 70 కేజీల బంగారంతో 40 లక్షల వ్యయంతో శ్రీవారి బంగారు రథాన్ని ఆధునీకరించనున్నామన్నారు। దళిత వాడల్లో నిర్మించే ఆలయాలలో ధూపదీప నైవేద్యాల నిర్వహణ కోసం 10 లక్షలు కేటాయించినట్లు చెప్పారు। కన్యాకుమారిలో 22.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నామని, వయోవృద్ధుల మహద్వార ప్రవేశంలో సహాయకులుగా మరొకరిని అనుమతించేందుకు బోర్డు తీర్మానించిందని చైర్మన్ వెల్లడించారు। ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శంకరయ్య ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు। హైదరాబాద్, ఖమ్మంతో పాటు పీలేరులో ఉన్న ఆయన స్వగృహంపై కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు। పీలేరు, కోటపల్లెల్లో శంకరయ్య స్వగృహంలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం 8:30 సోదాలు ప్రారంభించి సాయంత్రం వరకు క్షుణ్ణంగా తనిఖీ చేశారు। హైదరాబాద్, ఖమ్మం, కోటిపల్లెలోని స్వగృహంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు। దర్యాప్తు పూర్తయ్యాక వివరాలను వెల్లడిస్తామని చెప్పారు। సిబ్బంది అందరి సహకారంతో సర్కిల్ పరిధిలోని దొంగతనాలు, దోపిడీలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నూతనంగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన గిరిధర్ పేర్కొన్నారు। శనివారం గిరిధర్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించారు। ఈయన తిరుమల నుండి బదిలీ అయి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కు వచ్చారు। బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిటీ ఛానల్తో మాట్లాడుతూ సిబ్బంది అందరి సహకారం, సమిష్టి కృషితో ప్రజలకు మరింత దగ్గరై దొంగతనాలు, దోపిడీలను నిర్మూలిస్తామన్నారు। అయితే ప్రజలు తమకు సహకరించాలని కోరారు। రాత్రిపూట గస్తీలు పెంచుతామన్నారు। సర్కిల్ పరిధిలో ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా ప్రజలు 100 స్టేషన్ ల్యాండ్ ఫోన్ నంబర్, అలాగే 9440-796-748 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు। పెట్రోలింగ్ పార్టీలు సర్కిల్ పరిధిలో నిత్యం సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు। కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ తెలంగాణ ప్రజలను ఎంతో కాలం మోసం చేయలేరని, ఆ ప్రాంత ప్రజలు త్వరలోనే కిరణ్ సర్కార్కు తగిన బుద్ధి చెబుతారని టీడీపీ శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు హెచ్చరించారు। శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7 స్థానాల ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ లు 2-3 స్థానాలకే పరిమితం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు।
కేసీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్తో లాలూచీపడి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని, ఆ ప్రాంత ప్రజలు కేసీఆర్ మోసాన్ని గుర్తిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 31 మద్యం షాపులున్న సత్యబాబైన బ్రాందీబాబును గాంధీభవన్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలకులు బందిపోటు దొంగల్లా మారి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. టీటీడీ తిరుపతి అభివృద్ధికి నిధులను కేటాయించి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే ఈరోజు కూడా అన్నాడు. వాళ్ళ ప్రధానమంత్రి క్లియర్ గా చెప్పాడు, మేము కానీ తెలంగాణ ఇస్తే పెరిమిది నుంచి పొయ్యిలో పడినట్టే, ఇచ్చే ప్రశ్నే లేదని మీ ప్రధానమంత్రి చెప్తే నీవెవరివి? నీ కెపాసిటీ ఏంది? తెచ్చేది మేమే, ఇచ్చేది మేమని ఎన్ని రోజులు మోసం చేస్తారు? 2004లోనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మోసం చేశారు. టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కలిసి మంత్రివర్గంలో భాగస్వాములు అయ్యారు కేంద్రంలో, రాష్ట్రంలో. మీరు ఇప్పటికి కూడా ప్రజలు మోసం చేయాలని చెప్పనుకుంటున్నారు. దొంగ నాటకాలు, మ్యాచ్ ఫిక్సింగ్ లో ప్రజలకు అర్థమైపోయింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్యమత ప్రచారం నిర్వహిస్తే సహించేది లేదని ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు బాబు కిరణ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం చిత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2006వ సంవత్సరం మార్చి 18వ తారీఖున చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవదాసు సిబ్బందికి, రోగులకు మత మార్పిడి చేసేందుకు అన్యమత ప్రచారం చేశారని అన్నారు. దీన్ని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అడ్డుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమపై దాడి చేశారని, పోలీసు కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే తాము నమ్మిన సిద్ధాంతం తమను రక్షించిందని, ధర్మమే గెలిచిందని పేర్కొన్నారు. 2012వ సంవత్సరం మార్చి 2వ తారీఖు శుక్రవారం చిత్తూరు కోర్టు కేసును కొట్టివేసిందని చెప్పారు. ఇకపై జిల్లాలో ఎక్కడా నిర్బంధంగా మత మార్పిడికి పాల్పడకూడదని అన్నారు. కోర్టు కేసు కొట్టివేయడంపై బీజేపీ పట్టణ అధ్యక్షులు గోళ్ల హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో ఈ యొక్క ఉన్నటువంటి చట్టాన్ని కూడా వదిలి ఈ యొక్క అన్యమత ప్రచారానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, సంఘ్ పరివార్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. దాని మీద తప్పుడు కేసులు బనాయించి, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి కేసులు పెట్టడం జరిగింది. ఈ యొక్క కేసుల్లో నిర్విరామంగా మేము ఎప్పుడు భయపడకుండా న్యాయానికి ఎప్పుడు న్యాయమే జరుగుతుంది కాబట్టి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటంలో ధర్మం గెలుస్తుందని చెప్పి కృతనిశ్చయంతో మా యొక్క పోరాటాలు మరింత ఉధృతంగా చేస్తాం. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఎమ్మెల్యే పదవిని కోల్పోతామని తెలుసుకుని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామని అనర్హత వేటుకు గురైన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన బాబురావు శనివారం మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతుల ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వైఎస్ అభిమానులుగా ఓటు వేశామన్నారు. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలుగా అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తామన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందన్నారు. వైఎస్ జగన్ కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, వివక్షపై ప్రజలకు తెలియచేసే సమయం వచ్చిందన్నారు. రాజశేఖర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ప్రజలు అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష టీడీపీకి బుద్ధి చెప్పేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఆనరబుల్ స్పీకర్ గారి యొక్క డెసిషన్ని స్వాగతిస్తున్నాను. అవిశ్వాస తీర్మానం రోజే మేము ఎమ్మెల్యే పదవి కోల్పోతామని ముందుగా తెలుసుకుని రైతుల కోసం, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఆ రోజు రైతులకి సపోర్టుగా ఓటు వేయటం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా బాధ కలిగించిన, ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలని తొంగలో తొక్కటం, అలాగే రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఏ రకంగా వేధిస్తున్నారో ప్రజలకు చెప్పడానికి ఇది మాకు మంచి అవకాశం. దళితుల మధ్య చిచ్చుపెట్టే పద్ధతికి మందకృష్ణమాదిక స్వస్తి పలకాలని మాల మహానాడు నాయకులు ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టరాదని కోరుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో మాల మహాసభ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు శనివారానికి 3వ రోజుకు చేరుకున్నాయి. పలు దళిత సంఘాల నాయకులు దీక్షకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అధ్యక్షులు విజయ్ భాస్కర్, మాల మహానాడు అధ్యక్షులు కెకే రవి, కార్యదర్శి దాము తదితరులు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ కోరుతున్నారని ఆరోపించారు. వర్గీకరణ వల్ల దళితులు నష్టపోతారని తెలిపారు. నాయకులు పర్సంటేజీలకు ఆశపడకుండా రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలని సూచించారు. అంగన్వాడీ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే 2004లో చంద్రబాబుకు పట్టిన గతే కిరణ్కు పడుతుందని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత హెచ్చరించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారం పెంచుతున్నారే తప్ప పెరిగిన జీతాలను మాత్రం చెల్లించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు వేతనాలను పెంచి మరీ చెల్లిస్తున్నారే తప్ప కష్టపడి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మాత్రం వేతనాలను చెల్లించకపోవటం దారుణం అన్నారు. తమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకురాళ్లు వాణిశ్రీ నాగరాజమ్మ పాల్గొన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ మా వేతనాలు పెరిగిన వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తా ఉంది. కేంద్రం మీరే బడ్జెట్ ఇవ్వండి అని చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వండి అని చెప్తా ఉంది. వీళ్ళిద్దరి నాటకాల్లో రెండూ కూడా దొందే అన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ రెండు కూడా మాకు వేతనాలు ఇవ్వకుండా దాదాపు 11 నెలలు కావస్తా ఉంది. ఈ 11 నెలల కాలంలో పక్కనున్న స్టేట్లంతా కూడా చెల్లించాయి, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇప్పటి వరకు ఈ పెరిగిన వేతనాలు చెల్లించలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజు ఈ సందర్భంగా అన్యాక్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని గ్రామస్తుల సౌకర్యార్థం కేటాయించాలని అవిలాల పంచాయతీ వైకుంఠపురం కాలనీ వాసులు కోరారు. తిరుపతి రూరల్ అవిలాల పంచాయతీ పరిధిలోని వైకుంఠపురంలో సర్వే నెంబర్ 17/2కు సంబంధించిన ప్రభుత్వ భూమి ఉంది. అయితే నిరుపయోగంగా ఉన్న ఆ భూమి కబ్జాకు గురవుతుందని గుర్తించిన స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల వద్ద నుండి భూమి స్వాధీనం చేసుకుని ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ని అంగన్వాడీ కేంద్రానికి కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ అనగా గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్. ఇది ఒక చెరువు, ఒకప్పుడు చెరువు కట్ట. కొంతమంది భూ కబ్జాదారులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఇక్కడ మాజీ వార్డు మెంబర్లు కానీ పలుకుబడి వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక అగ్రవర్ణకులకు సంబంధించిన వ్యక్తులు ఏం చేస్తారంటే దీన్ని ఆక్యుపై చేసుకొని ఈ సైట్ని వాళ్ళు దుర్వినియోగం చూస్తున్నాము. మేము ఆల్రెడీ ఈ సైట్ గురించి మాకు అంగన్వాడీ స్కూల్కి కానీ కమ్యూనిటీ హాల్ పర్పస్ కానీ ప్రజలకు ఉపయోగించే పర్పస్ దేనిపైన ఉపయోగించుకోవాలి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మేము పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ కూడా శాంక్షన్ ఎప్పుడూ అయిపోయింది. కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఈ స్థలం కోసం చూసి ఉంటే వీళ్ళంతా ఆక్రమించేసి దౌర్జన్యంగా రాత్రి గోడలు కట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇక్కడ భూ కబ్జాలు విపరీతంగా తయారైనాయి. టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రత పేరుతో చేపడుతున్న సంస్కరణలు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది. గత 4 దశాబ్దాలుగా తిరుపతి నుండి తిరుమలకు సరుకులు రవాణా చేయడం కోసం ప్రత్యేకంగా సంఘం ఏర్పడింది. 1960 నుండి సంఘం ద్వారా సరుకులను రవాణా చేయటం అటు భక్తులకు ఇటు స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రత పేరుతో చేపడుతున్న సంస్కరణలు స్థానికులకు, దుకాణదారులకు కొంత ఇబ్బందులను కలుగచేస్తోందని వాపోతున్నారు. గతంలో తిరుపతి నుండి తిరుమలకు సంఘం ద్వారా రవాణా అయ్యే సరుకులు విజిలెన్స్ విభాగానికి చెందిన సిబ్బంది పర్యవేక్షణలో లోడ్ అయ్యేవని, ప్రస్తుతం లోడింగ్ సమయంలో విజిలెన్స్ సిబ్బంది లేకపోవడంతో లోడ్ అయిన లారీ అలిపిరి టోల్గేట్ వద్ద నిలిపివేసి అన్లోడింగ్ చేసి తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత అనుమతిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలోని సరుకులను 3 సార్లు లోడింగ్ చేయాలంటే తమ వల్ల కావటం లేదని హమాలీలు పనికిరావటం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీలు రాకపోవడంతో గత 3 రోజులుగా సరుకులు గోడౌన్లో మగ్గుతున్నాయని తెలిపారు. సకాలంలో సరుకులను దుకాణదారులకు చేరవేయలేకపోవడంతో వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విజిలెన్స్ అధికారులు గతంలోలా లోడింగ్ సమయంలో సిబ్బందిని ఉంచితే సమస్య రాదని, ఆ దిశగా చర్యలు చేపడితే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. 3 డేస్గా సరుకులు తిరుమలకి తోలలేకున్నాము. అధికారులు, పై అధికారులు, మా పై అధికారులంతా చెక్ పాయింట్లో అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసి మాకు చెక్ చేసి చూపించమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని చెప్తా ఉన్నారు. ఇవి అక్కడ అన్లోడ్ చేయడము మళ్ళీ లోడ్ చేసుకోవడం అమ్మాలీస్కి ప్రాబ్లంగా కష్టంగా ఉండడం వల్ల అమ్మాలీస్ రావనేసి 3 రోజులుగా అమ్మాలీస్ అంతా నిలిచిపోయారు. వాళ్ళు నిలిచిపోయిన దాని తర్వాత మేము సరుకులు డెలివరీ చేయలేకుండా తిరుమల యాత్రికులకి అన్ని ఇబ్బందులు కలుగుతాయి.
తిరుమల కస్టమర్స్ కూడా మాకు ఒకే ఫోన్లు చేసి ఎప్పుడు తోలుతారని మమ్మల్ని చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల యాత్రికులకు కూడా ఇబ్బంది కలిగే సౌకర్యం ఉంది కాబట్టి అధికారులు మాపై దయ ఉంచి ఏదో ఒక మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమయానుకూలంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని లబ్ధి పొందే నారాయణకు మంత్రి గీతారెడ్డిని విమర్శించే అర్హత లేదని జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలమ్మ హెచ్చరించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంత్రి గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యావంతురాలు రాజకీయ అనుభవజ్ఞురాలైన గీతారెడ్డిని నారాయణ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. మహిళలను చులకనగా మాట్లాడటం సంస్కారం కాదన్న విషయాన్ని నారాయణ గుర్తించాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను చేస్తే మహిళా కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకురాళ్లు రాజేశ్వరి, వరలక్ష్మి, వేదవతి పాల్గొన్నారు. కమ్యూనిస్టు నాయకులు ఖండాంతరాలకు మా పార్టీ వ్యాపించింది, బడుగు బలహీన వర్గాల కోసమే మేము ఉన్నామని అందుకని మతాన్ని ఇచ్చే నారాయణ గారు సింగారించుకోవడం తప్ప సమస్య పట్ల అవగాహన తెలిసి గీతారెడ్డికి అని మాట్లాడడం చాలా చర్చనీయం, చాలా బాధాకరం. ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం బొకుళామాత ఆలయ నిర్మాణ విషయంపై నిర్లక్ష్యం చూపుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం పేరూరు ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయ ఆవరణంలో పేరూరు గ్రామస్తులతో కలిసి బీజేపీ నాయకులు ఉపవాస నిరాహార దీక్షను నిర్వహించారు. టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిత్య కళ్యాణం పచ్చ తోరణాలతో వెలిగి శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి బొకుళామాత ఆలయం నిర్మాణానికి టీటీడీ చొరవ తీసుకోకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ అధికారులు 1976వ సంవత్సరంలోనే బొకుళామాత ఆలయానికి సంబంధించిన స్థలాన్ని టీటీడీకి స్వాధీనపరిచారని పేర్కొన్నారు. పేరూరు బండపై బొకుళామాత ఆలయం నిర్మాణం జరిగే వరకు బీజేపీ స్థానికులతో కలిసి ఉద్యమాలు చేస్తుందని ఆయన హెచ్చరించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి, కానీ సాక్షాత్తు శ్రీవారి తల్లిగారైన బొకుళామాత ఆలయం పట్ల టీటీడీ యాజమాన్య రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోంది. గతంలో అమ్మవారికి ఇక్కడ పేరూరు బండపై వెలిసినటువంటి బొకుళామాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తిరుమలలో నైవేద్యం పెట్టేవారని చెప్పి మనకు చరిత్ర చెప్తోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్పి చరిత్ర చెప్తోంది. ఈరోజు ఇల్లీగల్ మాఫియా వల్ల అక్కడ ఉన్నటువంటి ఆలయం కూలిపోయే పరిస్థితిలో ఉంది. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానానికి రెవెన్యూ అధికారులు ఆ స్థలం కేటాయించినా ఇప్పటి వరకు దాన్ని రక్షించే నాదుడే కరువయ్యాడు. జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామికే వాళ్ళ తల్లిగారికి రక్షణ లేనప్పుడు ఇంకా ధర్మ ప్రచారం పేరుతో ఈరోజు నేపాల్లో పెళ్లి, అమెరికాలో పెళ్లి అని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. అయ్యా దేవస్థానం ఈవో గారు దయచేసి ఫస్ట్ శ్రీవారి తల్లిగారైన బొకుళామాత ఆలయాన్ని జీర్ణోద్ధారం చేసి నిత్య ధూప దీప నైవేద్యాలతో శ్రీవారి భక్తులకు దర్శనం కలిగించే విధంగా మీరు చర్యలు తీసుకోండి. పేరూరు గ్రామస్తులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బొకుళామాత ఆలయంలో పూజలు నైవేద్యం జరిగి గంట కొడితేనే తిరుమలలో శ్రీవారి ఆలయంలో పూజలు జరిగేవని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. ఇటువంటి చరిత్ర కలిగిన ఆలయాన్ని నిర్మించడంలో టీటీడీ అధికారులు నిర్లక్ష్యం చూపడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అరుణాచలం రెడ్డి, ముకుంద్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, మునస్వామి రెడ్డి, తులసి, సాయి తదితరులు పాల్గొన్నారు. బొకుళామాత దేవాలయం గుడి మీద ఇక్కడ బండపైన ఉన్నది. ఈ బండపైన పూజ జరిగితేనే కానీ ఒక గంట కొడతారు. ఈ గంట కొడితే పేట పైన గంట ఉండింది, ఆ గంట మోగుతుంది. ఆ గంట మోగితే కొండపైన గంట మోగుతుంది. ఆ గంట మోగిన తర్వాతనే స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు అనేది చెప్పేవాళ్ళు మా వాళ్ళు. అటువంటి దాన్ని పాత రోజుల్లో ఈ ఎవరో దాన్ని కొల్లగొట్టి అక్కడ ఉండేటువంటి ధనాగారం అంతా తీసుకెళ్ళిపోయినారు. ఆ దేవస్థానం వాళ్ళు కూడా దానికి ఆ భూమి అంతా కూడా నీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా భూమి కూడా సర్వే చేసి ఇచ్చారు. కానీ వాళ్ళు మాకు ఇంకా సర్వే చేసి ఇవ్వలేదు అని కూడా చెప్పుకుంటారు. సర్వే చేసుకోకుండా పోతే ఫెన్సింగ్ ఎట్లేసినారు. తిరుమలలో ట్రాఫిక్ పోలీసుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని, ట్యాక్సీ డ్రైవర్లపై దౌర్జన్యాలు చేస్తున్నారని డ్రైవర్ల అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా శనివారం అలిపిరి వద్ద ట్యాక్సీ డ్రైవర్లు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేశారు. ఈ ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఉదయం నుండి నిర్వహించిన ధర్నాలో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తిరుమలలో ట్రాఫిక్ నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా రాస్తారోకోలో సిఐటి నాయకులు గంగరాజు మాట్లాడుతూ తిరుమల ట్రాఫిక్ నిబంధనలు సడలించాలని కోరారు. గతంలో ఉన్నట్లే ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వారం రోజులకు పైగా డ్రైవర్లు నిరసనలు చేస్తే ఎమ్మెల్యే చిరంజీవి తాత్కాలికంగా సమస్యను పరిష్కరింపచేశారని తెలిపారు. అయితే తిరిగి టీటీడీ పోలీసు అధికారులు ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం దారుణమన్నారు.
గతంలో ట్యాక్సీ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేశాం. లాఠీ చార్జ్ జరిగింది. టీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ట్యాక్సీ డ్రైవర్ల మీద చాలా అనాచితంగా లాఠీ చార్జ్ చేశారు. అప్పుడు శాసనసభ్యులు చిరంజీవి గారు వచ్చి స్పందించారు. అంతమంది అధికారులు వచ్చినప్పటికీ కూడా, అంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ కూడా టీడీ అధికారులు ఎలాంటి హామీ లేకుండా ఆ రోజు ఏదో ఒక నెల సమస్య చెప్పి సమస్య ఒక నెలలో పరిష్కారం చేస్తామని చెప్పి ఆ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు తొంగలోకి ఎక్కారు. ఇవాళ తిరుమలలో పాత ట్రాఫిక్ నిబంధనలు పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుమల ట్రాఫిక్ ఎస్ఐ గారు చాలా దుర్భక్షంగా, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. అతను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము సీఈటీగా డిమాండ్ చేస్తున్నాం. డ్రైవర్ల అసోసియేషన్ నాయకులు సరిత నాగరాజు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడాల్సిన పోలీసులే అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. టాక్సీ డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు దొంగల కంటే హీనంగా దేశ ద్రోహులుగా చూస్తున్నారని ఆరోపించారు. ముందుగా పోలీసులు తమ పద్ధతులను, నోటి దురుస్తనాన్ని మార్చుకోవాలన్నారు. వెంటనే టీటీడీఈఓ, ఎస్పీ స్పందించి ట్రాఫిక్ నిబంధనలు మార్పు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టాక్సీ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలను మరిచి అవినీతి జగన్కు అండగా నిలిచిన అనర్హత ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి కోరారు. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలను పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్కు అనుకూలంగా జగన్ వర్గ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓటేసి గెలిపించిన ప్రజలను మోసం చేసి అవినీతి జగన్కు అండగా నిలిచిన అనర్హత ఎమ్మెల్యేలను ఓడించి కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలకు కిరణ్ సర్కార్ సిద్ధంగా ఉందని, కిరణ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలుపొంది డబ్బుకు అమ్ముడుపోయిన జగన్ వర్గీయులను ప్రజలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో ఆ పార్టీ నాయకులు భాస్కర్, విజయభాస్కర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు. అవినీతి అక్రమ సంపాదనతో అమ్ముడుపోయిన ఈ ఎమ్మెల్యేలకు రేపు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని చెప్పి మేమందరం కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా ఎమ్మెల్యేలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మిమ్మల్ని స్పీకర్ నిర్ణయంతో మిమ్మల్ని బర్తరఫ్ చేయడం జరిగింది. రేపు ఈరోజు మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ను చూసి మీకు ఓట్లు వేశారే తప్ప ప్రజలు మీ మొక్కల్ని చూసి మీకు ఓట్లు వేయలేదనే విషయం రేపు జరిగే ఉప ఎన్నికల్లో తేలపోతోంది. బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని బీసీ సంఘాలు హెచ్చరించాయి. నగరపాలక సంస్థ రూపొందించిన బీసీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ వాటిని సరిదిద్ది నూతన జాబితాను వెలువరించాలని కోరుతూ శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రసాద్ను బీసీ సంఘాలు, అఖిలపక్షం పార్టీలు కలిసి వినతి పత్రం సమర్పించాయి. లక్షల రూపాయలను వెచ్చించి తయారు చేసిన బీసీ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగడం దారుణమని, ఈ జాబితాపై అఖిలపక్షం పార్టీలను సమావేశపరిచి వారి అభిప్రాయాలను సేకరించాలని కమిషనర్ను డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇందులో భాగంగానే తిరుపతి బీసీ ఓటర్ల జాబితాలో బీసీలను 40% కుదించారని మండిపడ్డారు. గతంలో మదనపల్లె, చిత్తూరు పట్టణాల్లో ఇలాగే జరిగిందని, ప్రస్తుతం తిరుపతిలోనూ అదే పరిస్థితి కొనసాగుతోందని ధ్వజమెత్తారు. బీసీలను ఓసీలుగా మార్చి తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు అత్యధిక శాతం ఉన్నటువంటి ఈ బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కోసం ఈ ప్రభుత్వం కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. తిరుపతి పట్టణం పుట్టినటువంటి బీసీ కులాలకి ఈరోజు ప్రాధాన్యత లేకుండా ఈ ప్రభుత్వం కుట్రపూరితమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు బీసీలని ఓసీల జాబితాలో చూసి వీళ్ళని రాజకీయంగా కానీ, ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రపూరితమైన నిర్ణయాలను వెంటనే రిటర్న్ తీసుకొని మళ్ళీ రీసర్వే చేయించాలని మా బీసీ విద్యార్థి సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ యాదవ్ మాట్లాడుతూ తిరుపతిలో 125,000 మంది బీసీ ఓటర్లు ఉంటే కేవలం 40,000 మందే ఉన్నట్లు జాబితాను తయారు చేయడం చూస్తుంటే అధికార పార్టీకి కమిషనర్ అమ్ముడుపోయినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తాము సహించేది లేదని, రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు హేమంత్ కుమార్ యాదవ్, దామోదరం, విద్యార్థి సంఘాల నాయకులు విశ్వనాథ్, రంజిత్ కుమార్, వివేక్, రాజేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు 1,20,000 మంది ఉన్నటువంటి ఈ బీసీలు ఈరోజు 40,000 మందికి చూపించడం అంటే 25% తీసుకురావడం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందో తెలుస్తుంది. ఈ కమిషనరు అటు కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవికి తొత్తుగా మారి అందరినీ ఓసీలుగా ప్రకటించి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేసి మేమందరం ఆరోపిస్తాను. ఇదే విధంగా జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనేసి ఈ తెలుగునాడు విద్యార్థి సమైక్య నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు మెరుగైన జీతభత్యాలను అందించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళీశ్వర్ పేర్కొన్నారు. ఎస్వీయు గోల్డెన్ జూబ్లీ ఆర్చ్ ముందు ఏపీ యూనియన్ ఆఫ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష 6వ రోజు కూడా కొనసాగింది. శనివారం దీక్షా శిబిరాన్ని పలువురు రాజకీయ నాయకులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, సంఘం నాయకులు సందర్శించి తమ మద్దతు పలికారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రమౌళీశ్వర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా 1976లో జరిగిన పే రివిజన్తో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులకు మెరుగైన జీతాలు అందాయన్నారు. ఆ తర్వాత జరిగిన పే రివిజన్లో అధ్యాపకులకు ఎటువంటి మెరుగైన జీతాలు అందలేదన్నారు. న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఏపీ యూనియన్ ఆఫ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 96 నుంచి 2006లోనూ వేతనాలు సవరించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని వెంటనే అమలు చేయకుండా జాప్యం చేయడం వల్ల ప్రతి వేతన సవరణ జరిగినప్పుడల్లా కూడా వాటిని అమలు చేయండి అనే దానికి కాలేజీ టీచర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు రోడ్ల మీదకి రావాల్సినటువంటి దుస్థితి 1986 పే స్కేల్స్ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే 4 సంవత్సరాలైనా కూడా ఈ పే స్కేళ్లకు సంబంధించినటువంటి 2006 నుంచి 2009 వరకు ఇవ్వాల్సినటువంటి వేతన బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి తెచ్చుకోకుండా, అయితే తన ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కాలేజీ టీచర్లకేమో ఇచ్చేయడము, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపక వర్గానికి ఇవ్వకపోవడం అనేటువంటిది దారుణం. తిరుపతి పట్టణం నగరంగా మహానగరంగా రూపాంతరం చెందిన అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, అస్తవ్యస్తంగా తయారైన అండర్ డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి కాలువలు, ఇలా ఎన్నో సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేదో మారుమూల ప్రాంతము, మురికివాడు అనుకుంటే పొరపాటే. ఈ ప్రాంతం నగరం నడిబొడ్డున స్థానిక టౌన్ క్లబ్ కూడలి సమీపంలోని ఇందిరానగర్ 27వ వార్డుగా పరిగణలో ఉన్న ఈ ఇందిరానగర్లో 400కు పైగా ఇండ్లు, 4,500కు పైగా జనాభా ఉన్నారు. ఇన్ని ఇండ్లు, ఇంత జనాభా ఉన్న ఈ కాలనీ సమస్యల ఊబిలో కుట్టుమిట్టాడుతుంది. ఇరుకు రోడ్లు, తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, అస్తవ్యస్తంగా ఉన్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ, మురుగునీటి కాలువలు, ఇలా ఎన్నో సమస్యలతో ఇందిరానగర్ ప్రజలు సతమతమవుతున్నారు. ఇందిరానగర్ ముఖ్యంగా కాలనీ నడిబొడ్డులో ఉన్న కార్పొరేషన్ స్థలం ఆక్రమణలకు గురవుతోందని స్థానికులు పలుమార్లు నగరపాలక సంస్థ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని పేర్కొంటూ ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను తొలగించారని, స్థలం నిరుపయోగంగా ఉండడం వల్ల స్థానికులకు డంపింగ్ యార్డుగా ఉపయోగపడుతోందని వాపోయారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలంపై బడా నాయకుల కన్ను పడిందని తెలిపారు. ఇదే ఇక్కడ ఇందిరానగర్లో ప్రతి ఒక్క రోజు కూడా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అండర్ డ్రైనేజీ ప్రతి ఒక్క చోట పొంగిపోతున్నది. మేము ఎన్నోసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాము. దీని మీద ఎక్కువగా అండర్ డ్రైనేజీలో వచ్చి సన్న సన్న పైపులు వేశారు, దీనివల్ల పొంగుతున్నది. వెడల్పు చేయండి పైపుల్ని, అదేవిధంగా కనెక్షన్స్ వచ్చి వేరే ఒక మాన్యువల్కి మార్చండి అని చెప్పేసి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉండదు, కానీ మున్సిపల్ అధికారులు, కమిషనర్ వ్యవహార శైలి ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ని పబ్లిక్ టాయిలెట్ ఉండింది, దాన్ని కొట్టేసి కమిటీ హాల్ కట్టిస్తామని చెప్పేసి కొట్టేసి ఈ రోజుకి దగ్గర 10 సంవత్సరాల పైన అవుతుంది. ఆ ల్యాండ్ని మున్సిపల్ ల్యాండ్గా గుర్తించండి, ఆక్రమణకు గురి అయిపోతుంది బాబు అని చెప్పని మేము మొత్తుకుంటా ఉన్నా. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు వాల్యూ చేసే ల్యాండ్ని అట్నే అనామతికి వదిలేసినారు. కమిటీ హాల్ కట్టించలేదు, అట్నే వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు డంపింగ్ యార్డ్ లాగా దాన్ని ఉపయోగించుకునే రోడ్డును కూడా బ్లాక్ చేసే పరిస్థితికి వచ్చింది. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారు. కాలనీ పరిధిలో 15 బోర్లు ఉన్నప్పటికీ వాటిలో 10కి పైగా బోర్లు మరమ్మతులకు గురి కావడంతో నీటి కోసం పరుగులు తీస్తున్నారు. మరమ్మతులకు గురైన బోర్లలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. ఇరుకు రోడ్లు కావడంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే అవకాశం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నీటి కోసం జాగారం చేస్తున్నామని మరమ్మతులకు గురైన బోర్లలో ఒక పైపు దించి మోటార్లు రిపేర్ చేయాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. గత వారం రోజులుగా నీరు రావడం లేదని, తెలుగుగంగ నీటిలో డ్రైనేజీ నీరు కలిసిపోతుందని అన్నారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మాకు నీళ్లు వచ్చేది 4 రోజులకు ఒకసారి వస్తాయి.
వచ్చేది కూడా సరిగ్గా రావు. ఒక బింది 2 బిందులు వస్తాయి. ఆ నీళ్లు కూడా డ్రైనేజ్లో కలిసిపోతాయి. ఇక్కడ బోర్లు ఉన్నా కూడా అవి పాడైపోయాయి. పాడైపోయి వాటికి అధికారులు పైపులు వేయించడం లేదు. మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు. రోజు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలానే ఉంటే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాము. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. అండర్ డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేయడానికి 2004లో ప్రణాళికలు రూపొందించినా ఇంతవరకు అమలు కాలేదు. అప్పట్లో తీసిన గోతులకు ఇంతవరకు పూడ్చకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మ్యాన్ హోల్స్ లీక్ కావడంతో మురుగునీరు, వ్యర్థ పదార్థాలు వీధుల్లో నీటి కాలువలా పారుతున్నాయి. దీంతో ఈ ప్రాంతమంతా దుర్గంధభరితమైన వాసన వెదజల్లుతోంది. కాలనీలో వెళ్లాలంటే ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కాలనీల్లోని ప్రజలు, పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని, తాము సంపాదించిన మొత్తం ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని ఓ మహిళ వాపోయింది. ఇన్ని రకాల పన్నులు కట్టించుకుంటున్నా నగరపాలక సంస్థ అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఇందిరానగర్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే అధికారులు ఎంతవరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. వాసన తట్టుకోలేము, జ్వరాలు, రోగాలు, ఏదో కాస్త కోస్త సంపాదించిందంతా కడుపుకు తినకుండా హాస్పిటల్లో డాక్టర్లకు పెడతాను. అంతే, ఇంక చేసేదంతా ఏమీ లే. వాళ్ళు చెప్తానే ఉండరు, చేస్తానే ఉండరు. మున్సిపాలిటీ పన్నులు కడతా ఉన్నాము, కరెంటు బిల్లులు కడతా ఉన్నాము, డ్రైనేజీ కనెక్షన్ బిల్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు. అన్నీ పెంచేసినారు కానీ శుభ్రము నీట్గా చేసేది లేదు. అదే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ కాడ, కమిషనర్ ఇళ్ళ కాడ, వాళ్ళ ఇళ్ళ కాడ అంతా ఉంటే వాళ్ళు ఎట్లే ఉంటారా? వాళ్ళు భోంచేస్తారా? వాళ్ళు తింటారా? వాళ్ళది వాళ్ళు శుభ్రం చేసుకుంటారు. జనాలు ఏడన్నా పోని ఏడాదికి ఒకసారి ఎన్నికలు వస్తే అప్పుడు మాత్రం వస్తారు దండాలు పెట్టుకుంటా. అప్పుడు వాళ్ళకు ఓట్లు వేసి మేము గెలిపించాలా. ఈ నెల 9న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆటో యూనియన్ నాయకులను కోరారు. శనివారం చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 9న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం కోసం ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజన్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీమా సౌకర్యం కల్పించి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి అర్హులైన డ్రైవర్లందరికీ 8వ తరగతితో పని లేకుండా డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లపాక హరినారాయణాచార్యులు పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్యులు 32,000 సంకీర్తనలు రచించి శ్రీవారి కీర్తిని ద్విగుణీకృతం చేసి నిరంతరం స్వామివారి సేవలు తరించారని, అలాంటి మహనీయుని పేరు మీద 7 సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఏడు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొరమేనగుంట గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ ట్రస్ట్ నిర్వాహకులు తాళ్లపాక గౌరీ ప్రసూన, జయరాం, శంకర్, రమేష్ పాల్గొన్నారు. తిరుపతి నగరంలో చోరుల బెడద పెచ్చిమెరుతోంది. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, దుకాణాలు కనిపిస్తే చేతివాటం ప్రదర్శించి అందినంతా దోచుకెళ్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న శ్రీనివాస్ రెడ్డి, శ్రీవత్స, శ్రీదత్త, బాలకృష్ణ, కిరణ్, నాగరాజు, మురళి అనే విద్యార్థులు స్థానిక నేతాజీ రోడ్డులో 2 అద్దె గదులను తీసుకుని కళాశాలకు వెళ్లి వస్తుండేవారు. అయితే రోజులానే శనివారం ఉదయం గదులకు తాళాలు వేసుకుని వెళ్లిన ఆ విద్యార్థులు మధ్యాహ్నం తిరిగి వచ్చేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండటాన్ని గుర్తించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకున్న బాధితులు క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. 15,000 రూపాయల నగదు, ఓ బంగారు గొలుసు, 2 మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని బాధితులు పేర్కొన్నారు. మధ్యాహ్నం అంటే మేము 10 గంటల వరకు ఉన్న రూమ్లో, తర్వాత లాక్ చేసుకెళ్ళాము. వచ్చి మధ్యాహ్నం 2:30కి వచ్చాము. అప్పుడు చూస్తే బీగాలు పగలు కొట్టడం ఇవన్నీ జరిగింది. మా రూమ్లో లోపలన్నీ చెక్ చేసుకుంటే మా ఏమైనా ఉన్నాయి పోయినాయి చెక్ చేసుకుంటే నా బట్టల్లో బ్యాగు, దాంట్లో ఉన్న అమౌంట్, చైన్ ఉండింది, మొత్తం బ్యాగ్ తీసుకెళ్లారు. మొబైల్ ఉంది, 15,000 రూపాయల డబ్బులు, చైన్ ఉండే 1.5 చైన్ ఉండేది. కొంచెం చైన్ ఉంగరం కొక్కి కొంచెం విరిగిపోయింటే దాన్ని అట్లా బ్యాగ్లో పెట్టున్నాను. మొత్తం బ్యాగ్ తీసుకెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. $2,010 కోట్లతో వార్షిక బడ్జెట్,
టీటీడీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మ్రోగిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ లు 2-3 స్థానాలకు పరిమితం. గాలి ముద్దుకృష్ణమనాయుడు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష. స్పీకర్ నిర్ణయాలు స్వాగతిస్తాం. ఉప ఎన్నికల్లో సత్తా చాటుకుంటాం. బాబురావు. అక్రమంగా క్వారీలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. వకులామాత ఆలయాన్ని పునఃనిర్మించాలి. బీజేపీ డిమాండ్. జగన్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సరైందే. ఉప ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారు. సంబరాల్లో మునిగిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.